ఉంటాయండి. ఇడ్లీ, చపాతీ, పొరాటా ఇలా కూడా చాలా రకాలు ఉంటాయండి. ఇంకా స్నాక్స్ అంటే మనకి చాట్ ఐటమ్స్ కూడా పానీపూరి అయితే డిఫరెంట్గా ఉంటాయండి. పానీపూరి నేను అయితే ఫస్ట్ టైం ఈ వైజాగ్లోనే 6 ఫ్లేవర్స్తో అయితే తిన్నానండి. పిల్లలకి కూడా చూపిస్తే ఇంకా బాగా వాళ్ళకి ఉపయోగపడుతుందని. అయితే ఇక్కడ చాలా మంది క్యూ అయితే ఉంటారండి. బైక్ రైడింగ్స్ ఉంటాయి, హార్స్ రైడింగ్ ఉంటుంది, ఇంకా పిల్లలు గేమ్స్ అన్ని కూడా ఆడుకోవడానికి, అలాగే ఫోటో షూట్స్ కూడా ఇక్కడ చాలా అంటే చాలా బాగుందండి. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గోకుల సంజయ్. ఈరోజు ఈ వీడియోలో లాస్ట్ వీడియోస్లో అయితే తిరుపతి టు వైజాగ్ ట్రిప్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. అందులో భాగంగా అయితే డే 1 అంటే తిరుపతి టు వైజాగ్ ఎలా ట్రావెల్ చేశామో, అలాగే మేము తీసుకున్న రిసార్ట్స్ కూడా మీకు వీడియోలో షేర్ చేశాను. సో ఇంకా డే 2 అయితే వైజాగ్లో చూడవలసిన ప్లేసెస్ని అయితే మీతో షేర్ చేసుకున్నానండి. అందులో ముఖ్యంగా కైలాసగిరి రోప్వే ద్వారా మనం చూడవలసిన కైలాసగిరిని అయితే మీతో షేర్ చేసుకున్నాను. అలాగే సింహాచలం టెంపుల్ని కూడా మీతో షేర్ చేసుకున్నానండి. ఇంకా డే 3 అయితే మీతో ఈరోజు నేను ఈ వీడియోలో కంప్లీట్గా షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. సో వీడియో ఎండ్ వరకు కనుక చూసారంటే మీకు ఖచ్చితంగా చాలా అంటే చాలా ప్లేసెస్ని అయితే మీతో ఇంపార్టెంట్ ప్లేసెస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఎవరికైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేశారంటే, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. ఇంకా ఇప్పుడు మీరు చూసారు కదా, ఆర్కే బీచ్లోని మనకు దగ్గరలో ఉన్న శ్రీ కాళీమాత అమ్మవారి టెంపుల్ అండి. వీడియో లోపల అలో లేదని బయట నుండే మీకు వీడియో అయితే చూపించాను. ఇంకా అమ్మవారి గుడి పక్కనే మనకు మత్స్యదర్శిని అని ఫిష్ ఎక్వేరియం అయితే ఉంటుందండి. సో దీని లోపల రకరకాల ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇంకా చూస్తున్నారు కదా, ఇదే అనమాట. సో లోపలంతా కూడా మనకు ఫిష్ ఎక్వేరియంసే మాత్రమే కనిపిస్తూ ఉంటాయండి. సో మనం చూడకుండా ఉన్న ఫిషెస్ కూడా చాలా రకాలుగా ఇక్కడ ఉన్నాయండి. ఇంకా సముద్రం లోపల ఉన్న ఫిషెస్ను కూడా ఇక్కడ మోస్ట్లీ ఉన్నాయండి. ముఖ్యంగా కిల్లర్ ఫిషెస్ కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద ఫిషెస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. సో పిల్లలకైతే మోస్ట్లీ ఇంట్రెస్టింగ్గానే ఉంటుందన్నమాట. సో మనకు ఆర్కే బీచ్ దగ్గరలోనే ఉంటుంది కాబట్టి మనం వీలైనంత వరకు కూడా ఈ ఎక్వేరియంను కూడా మనం కవర్ చేయొచ్చండి. సో మేమైతే మార్నింగే టెంపుల్కి వెళ్ళిపోయి దగ్గరలోనే ఇక్కడ మనకు 10కి అయితే ఓపెన్ అయితే ఉంటుందండి మోస్ట్లీ కూడా. సో చూడవలసిన ప్లేసెస్ అన్నీ కూడా వైజాగ్ బీచ్లో అంటే ఆర్కే బీచ్ రోడ్లో అయితే కనుక, కాబట్టి మనం ఇక్కడ దగ్గరలోనే నియర్ ఆర్కే బీచ్ దగ్గర అయితే మనం హోటల్ రూమ్ అనేది కనుక మనం తీసుకున్నామంటే అన్ని ప్లేసెస్ కూడా మనం ఎక్కడికో వెళ్ళాల్సిన పని ఉండదన్నమాట. దగ్గరలోనే ఉంటాయి కాబట్టి మోస్ట్లీ మనం ముందుగానే ప్లాన్ చేసేసుకొని అన్ని వీలైనంత వరకు కూడా మనం ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసేయచ్చండి. సో చూస్తున్నారు కదా. ఇంకా వైజాగ్లో అయితే ఎంతో ఫేమస్ అయిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నామండి. సో చూస్తున్నారు కదా, చాలా వరకు కూడా భక్తులు మేము వెళ్ళిన టైంకి ఆల్మోస్ట్ చాలామంది అప్పటికే వచ్చేసారండి. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలో పైకప్పు కానీ గోపురం కానీ ఉండదు. స్వయంగా మన చేతులతో మనమే కూడా పూజలు అయితే చేసుకోవచ్చు. ఇంకా అమ్మవారికి ఎడమ చేయి కూడా ఉండదండి. పూర్వం 1912వ సంవత్సరంలో అయితే అమ్మవారు ఒక బావిలో దొరికారట. కొన్ని కారణాల వల్ల అమ్మవారి గుడి డెవలప్మెంట్ కోసం కూడా ఆ అమ్మవారిని కొంచెం దూరంలో అయితే ప్రతిష్టాపన చేశారంట. కానీ అప్పటికే ఇక్కడ ప్రజలందరికీ కూడా ప్లేగు వ్యాధి రావడంతో ప్రాణహాని జరిగేంత వరకు కూడా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. కానీ అమ్మవారిని తిరిగి అదే ప్లేస్లో ప్రతిష్టాపన చేసి అమ్మవారిని ఈ ప్లేగు వ్యాధి నుండి మమ్మల్ని కాపాడు తల్లి అని ప్రార్థించడంతో అమ్మవారు కనుకరించి అమ్మవారి ప్రజలందరికీ కూడా ప్లేగు వ్యాధి తగ్గుముఖం పట్టడంతో అయితే ఇక్కడ ప్రజలు అమ్మవారిని ఎంతో భక్తి నమ్మకాలతో ఇక్కడ అమ్మవారిని పూజల్ని చేసేవాళ్ళు. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల నుండి కూడా అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే ఈ మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తూ ఉంటారంట. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేసేసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఆర్కే బీచ్ కాకుండా వైజాగ్లో రిషికొండ బీచ్ కూడా ఎంతో ఫేమస్ అండి. ఈవినింగ్ అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, రిషికొండ బీచ్ అయితే మోస్ట్లీ
చాలామందికి తెలిసే ఉంటుందండి. చూడ్డానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అప్పటికే చాలామంది అయితే వచ్చేస్తున్నారనమాట. ఇంకా ఇక్కడ రకరకాల గేమ్స్ కూడా ఉన్నాయండి. చాలా అంటే చాలా ప్లెజెంట్గా, చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా అయితే ఉంది కదా చూడ్డానికి కూడా. సో చాలా అంటే చాలా అందంగా ఉందండి ఈ రిషికొండ బీచ్ అయితే కనుక. ఇక్కడ బైక్ రైడింగ్స్ ఉంటాయి, హార్స్ రైడింగ్ ఉంటుంది, ఇంకా పిల్లలు గేమ్స్ అన్నీ కూడా ఆడుకోవడానికి, అలాగే ఫోటో షూట్స్ కూడా ఇక్కడ చాలా అంటే చాలా బాగుందండి. చూస్తున్నారు కదా. ఇక్కడ రిషికొండ బీచ్ అని ఎందుకు పేరు వచ్చిందంటే, పూర్వం బౌద్ధ ఋషుడైతే ఇక్కడ ధ్యానం చేయడంతో అయితే ప్రతిరోజు కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా రిషికొండ బీచ్ అని పిలుస్తారంటండి. సో చూస్తున్నారు కదా, చాలా అందంగా కనిపిస్తుంది కదా. పిల్లలైతే ఇక్కడ చాలా ఎంజాయ్ చేయొచ్చండి. సో అంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇంకా ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ బీచ్ బయట అయితే అందుబాటులో ఉన్నాయండి. ఇంకా ఇలా ఈవినింగ్ అయితే పిల్లలతో ఎంజాయ్ చేసేసి బీచ్లో అయితే ఇంకా ఆ తర్వాత రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి తొందరగా అంటే మనం 6:30, 7 కంతా మళ్ళీ తిరిగి కురుశాల సబ్మెరైన్కి అయితే వెళ్ళిపోతున్నామండి. సో చూస్తున్నారు కదా, హాలిడేస్ టైంలో అయితే ఇక్కడ చాలామంది క్యూ అయితే ఉంటారండి. మేము కూడా క్యూలో టికెట్ తీసేసుకొని ఇంకా దీన్ని చూడడానికి అయితే వెళ్ళిపోయామండి. చూస్తున్నారు కదా, చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇంకా ఎండ కూడా విపరీతంగా అనిపిస్తూ ఉందన్నమాట. సో సమ్మర్లో వెళ్ళామంటే కనుక కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, ఇదేంటంటే కురుశాల అనే ఒక ఫిష్ లాగా ఉంటుంది కాబట్టి ఆ పేరు అయితే ఈ సబ్మెరైన్కి అయితే పెట్టేశారండి. ఇంకా ఇదైతే రష్యా నుండి తెప్పించుకున్నారంట. ఇది సముద్రంలో యుద్ధాలు చేయడానికైతే ఉపయోగిస్తారండి. ఇది సముద్రం నుండి కొట్టుకుంటూ వచ్చేసి అక్కడ ఉండటంతో దీన్ని మనకి అంటే మన టూరిజం వాళ్ళకి ఇలా పిల్లలకి అందరూ కూడా చూడడానికి అందుబాటులో పెట్టారండి. ఇంకా లోపలైతే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూస్తున్నాము. సో చూస్తున్నారు కదా, ఇదైతే దాదాపు 31 ఇయర్స్ అయితే మనకు ఇండియన్ నేవీకి అయితే కొంచెం సర్వీస్ అయితే చేసిందంట. ఇంకా దీంట్లో చూస్తున్నారు కదా, 75 మెంబర్స్ అయితే స్టాఫ్ ఉండేవాళ్ళంటండి. ఇంకా ఇదైతే దీని బరువు 1945 టన్స్ అయితే ఉంటుందంటండి. సో చూస్తున్నారు కదా, లోపల మెకానిజం అంతా కూడా మనకి ఏ మాత్రం కూడా కంప్లీట్గా అర్థం కాదండి. సో ఎక్కడి నుండి ఎక్కడ కనెక్షన్స్ ఉన్నాయో అర్థం కాదు. ఇంకా చూస్తున్నారు కదండి, ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా ఏ విధంగా వర్క్ చేస్తారు. కొంతమంది వర్క్ చేస్తే కొంతమంది రెస్ట్ తీసుకుంటే ఎలా ఉంటుందో ఇక్కడ పడుకోవడానికి, అలాగే వాష్రూమ్, అలాగే కిచెను, అలాగే ఇక్కడ సర్వెంట్స్ అందరూ కూడా ఎలా ఉంటారో. దాదాపు 6 months to 1 year ఇలా చాలా రోజుల పాటు ఈ సముద్రం లోపలే ఉండి కూడా వాళ్ళు వాళ్ళ సర్వీస్ని అయితే చేస్తూ ఉంటారండి. సో చూస్తున్నారు కదా, బయట ఒకవేళ వెళితే కనుక ఏ విధంగా ఫైట్ చేయాలనే దానికి కూడా సపరేట్గా ఒక డ్రెస్ ఉంటుంది, దాంతోపాటు ఆక్సిజన్ కూడా ఉంటుందండి. ఇంకా చూస్తున్నారు కదండి, ఏ స్విచ్ దేనికి అసలు కనెక్టింగ్ ఉంటుందో అర్థం కాదనమాట. సో ఆ విధంగా అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు. ఇంకా రకరకాల ఆయుధాలు, ఇక్కడ నుండి బాంబులు వేయడానికి కూడా కొన్ని ఎక్విప్మెంట్స్ అనేది కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారండి. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్ మనం అన్నీ కూడా చూడాల్సినటివే అండి. ఇప్పుడున్న పిల్లలకి కూడా చూపిస్తే ఇంకా బాగా వాళ్ళకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎయిర్ క్రాఫ్ట్ అయితే మ్యూజియం ఉందండి. సో అందులోనే ఇప్పుడు మనం ఉంటున్నాం అనమాట. సో ఇంకా స్టార్టింగ్ అయితే ఫోటోషూట్ పెట్టారండి, అంటే ఫొటోస్ తీసుకోవడానికి అయితే సెల్ఫీస్ అన్నట్టుగా పెట్టారనమాట. ఇంకా లోపలికి ఎంటర్ అయితే కనుక మొత్తం ఇలా ఉంటుందండి. సో ప్రతిదానికి కూడా ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే ఉంటుందండి. సో పిల్లలకైతే ఒక ప్రైస్ ఉంటుంది, పెద్దవాళ్ళకైతే ఒక ప్రైస్ ఉంటుందన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం సముద్రం లోపల ఉన్న సబ్మెరైన్ చూసాం కదా. సో ఇంకా ఇప్పుడు ఏంటంటే యుద్ధ విమానంలో ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయి, వాళ్ళు యూజ్ చేసిన డ్రెస్సు అన్నీ కూడా ఎయిర్ క్రాఫ్ట్లో అయితే చాలా టెక్నికల్గా అయితే అమర్చబడి మనకు క్లియర్గా అయితే చూపించారండి. సో చూస్తున్నారు కదా, ఎయిర్ క్రాఫ్ట్లో ఏ విధంగా అయితే ఏ ఐటమ్స్ అనేది ఉంటాయి, వాళ్ళు యూజ్ చేసిన ఐటమ్స్ ఇంకా ఎలా ఉంటాయి అనేది కూడా ఇప్పుడు మనం మొత్తం క్లియర్గా చూస్తున్నామండి.
చూడడానికి చాలా అంటే చాలా పెద్దవిగా ఉన్నాయి కదండి. ఇందులోపలకు కూడా ఇప్పుడు మనం వెళ్తున్నాము. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మెకానిక్సం అనేది చాలా అంటే చాలా టెక్నికల్గా ఉందండి. సో మనం చూసాం కదా ఆల్రెడీ సబ్మెరైన్లో ఎలా ఉందో, సో ఆల్మోస్ట్ ఆల్ ఇది కూడా చాలా రకరకాలుగా అయితే డిఫరెంట్గా ఉందండి. సో ఎందుకంటే ఎక్కడ వైర్ ఎక్కడ ఏ కనెక్షన్ ఉందో అర్థం కాదనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా ఎలా అయితే మనకి వర్క్ చేస్తారో క్లియర్ కట్గా అన్నట్టు చూపెట్టారండి. సో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. సో ఇది కూడా ఇంకా సాయంత్రం 8:30-9 అలా అయిపోయిందండి. సో ఇక్కడ మనం ఎలాంటి టిఫిన్ చేయాలి అని ఆలోచిస్తుండగా ఇక్కడ వైజాగ్లో ముఖ్యంగా ఫేమస్గా స్ట్రీట్ ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందంటండి. రకరకాలుగా ఐటమ్స్తో అయితే ఉంటుందంట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అక్కడికైతే ఇప్పుడు వెళ్ళిపోయాము. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ ఏంటంటే మనకి దొరకని ఐటమ్ అనేది ఉండదండి. ఒక స్ట్రీట్ పొడవుకి కూడా ఇక్కడ రకరకాల ఐటమ్స్ అంటే వెజ్లోనూ ఉంటాయి, నాన్ వెజ్లో కూడా రకరకాల ఐటమ్స్ ఉంటాయండి. సో తినే వాళ్ళకి ఏంటంటే అసలు మనకు కడుపు సరిపోదన్నమాట. సో అన్ని ఐటమ్స్ అన్నీ ఉంటాయి, అన్ని టెంప్టింగ్గా కూడా ఉంటాయండి. సో నాన్ వెజ్ ఐటమ్స్ ఏంటంటే చూస్తున్నారు కదా, డిఫరెంట్గా చికెన్ ఐటమ్స్ అయితే ఉంటాయి, ఫిష్ ఐటమ్స్ కూడా రకరకాలుగా ఉంటాయండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా వెజ్లో అయితే ఇంకా రకరకాల స్ప్రింగ్ రోల్స్ అని చెప్పి, వెజ్ రోల్స్ అని చెప్పి, ఇంకా పొటాటో చిప్స్ అన్నట్టు ఇలా డిఫరెంట్గా ఉంటాయి. అలాగే టిఫిన్ ఐటమ్స్ కూడా ఉంటాయండి, ఇడ్లీ, చపాతీ, పొరాటో ఇలా కూడా చాలా రకాలు ఉంటాయండి. ఇంకా స్నాక్స్ అంటే మనకి చాట్ ఐటమ్స్ కూడా, పానీపూరి అయితే డిఫరెంట్గా ఉంటాయండి. పానీపూరి నేను అయితే ఫస్ట్ టైం ఈ వైజాగ్లోని 6 ఫ్లేవర్స్తో అయితే తిన్నానండి. పుదీనా, ఇంకా కొత్తిమీర ఇలా డిఫరెంట్గా అయితే ఉంటాయండి. సో జింజరు, గార్లిక్ ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్తో అయితే పానీపూరి ఉంటుందండి. సో చాట్ ఐటమ్స్ అయితే వేరే లెవెల్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు అన్ని రకాల జ్యూసెస్ కూడా ఉంటాయండి, ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయన్నమాట. సో ప్రతి ఒక్క ఐటమ్ కనుక టేస్ట్ చేయాలి అనుకుంటే కనుక మీరు ముఖ్యంగా ఈ వైజాగ్లో అస్సలు మిస్ అవ్వద్దండి. సో మనం డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళామంటే అక్కడ మస్ట్ అండ్ షుడ్గా మనం ఏదైతే ఫేమస్ ఉందో అదైతే మనం ట్రై చేయాలని అనుకుంటాం కదా. సో అందులో భాగంగా అయితే ఈ వైజాగ్లో ఈ స్ట్రీట్ ఫుడ్ అండి. సో మనకి నచ్చిన ఐటమ్ అయితే మనము టేస్ట్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదా, పిల్లలకైతే ఇది చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో చూసారు కదండి, ఇక్కడ ఫుడ్ అంతా కూడా వేరే లెవెల్ అని చెప్పచ్చు అనమాట. సో అంత టెంప్టింగ్గా అనిపించాయి. మీరు వైజాగ్ వస్తే కనుక మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. ఇంకా ఆ తర్వాత డే 4 అయితే మేము వైజాగ్ టు అరకు అయితే మా ట్రిప్ని స్టార్ట్ చేసేసామండి. సో చూస్తున్నారు కదా, మా లగేజ్ అంతా తీసేసుకొని రూమ్ వెకేట్ చేసేసి అయితే పామ్ రిసార్ట్స్ నుండి కూడా అరకు అయితే మేము వెహికల్లో అయితే బయలుదేరేసామండి. వీలైనంత వరకు కూడా అరకు ఏ విధంగా మీ ట్రిప్ని ప్లాన్ చేసుకోవచ్చు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకా అరకులో అయితే మంచి ప్లేసెస్ అలాగే మంచి లొకేషన్స్తో అయితే వీడియో అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి, అస్సలు మిస్ అవ్వకండి. సో వీలైనంత వరకు కూడా మీతో నెక్స్ట్ వీడియోలో మొత్తం క్లియర్గా మీకు షేర్ చేసుకోవాలి అని అనుకుంటూ ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నానండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే వాచ్ చేస్తుంటే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయంటే, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేశారంటే ఇలాంటి మంచి వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ చిల్డ్రన్ టేక్ కేర్, బాయ్.